టాలీవుడ్ లో మోస్ట్ టాక్డ్ అబౌట్ కపుల్ ఎవరంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు విజయ్ దేవరకొండ, రష్మిక మందన. వీరిద్దరూ కలిసి నటించిన గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల నుండే వీరి మధ్య ఏదో ఉందనే రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు వీరి పెళ్లి తర్వాత ప్రస్తుతం హనీమూన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. విజయ్ దేవరకొండ, రష్మిక ఎప్పుడూ తమ రిలేషన్షిప్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ వీరిద్దరూ ఒకే చోట వెకేషన్స్ ఎంజాయ్ చేయడం, ఒకే రకమైన ఫోటోలు షేర్ చేయడం వల్ల ముందుగానే ఫ్యాన్స్ కు దొరికిపోయారు. ముఖ్యంగా రష్మిక తన బర్త్డే రోజు విజయ్ ఇంట్లో ఉన్న ఫోటోలు లీక్ అవ్వడం, విజయ్ వేసుకున్న రింగ్ ని రష్మిక వేసుకోవడం వంటివి వీరి మధ్య ఉన్న బంధాన్ని కన్ఫర్మ్ చేశాయి. ఇప్పుడు వీరిద్దరూ తమ రిలేషన్షిప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. హనీమూన్ ప్లాన్స్ విషయానికి వస్తే వీరిద్దరికి మాల్దీవ్స్ అంటే చాలా ఇష్టం. గతంలో కూడా వీరు సీక్రెట్ గా మాల్దీవ్స్ కి వెళ్లి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రశాంతమైన సముద్ర తీరం, ప్రైవేట్ విల్లాలు మరియు స్కూబా డైవింగ్ అంటే విజయ్ కి చాలా ఇష్టం. రష్మికకు కూడా బీచ్ లొకేషన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే వీరు మొదట హనీమూన్ స్పాట్ మాల్దీవులే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు వీరు యూరోప్ లోని కొన్ని అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా నార్వే లేదా ఐస్లాండ్ లాంటి దేశాల్లోని మంచి కొండల మధ్య క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని వీరి ఆలోచన. విజయ్ ఎప్పుడూ ప్రైవసీని ఎక్కువగా కోరుకుంటాడు. అందుకే పబ్లిక్ తక్కువగా ఉండే, ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రదేశాలను వీరు ఎంచుకోబోతున్నట్లుగా సన్నిహిత వర్గాల సమాచారం. ప్రస్తుతం విజయ్ తన సినిమాలతో, రష్మిక తన పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.